అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ అపూర్వమైన ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా మన దేశంలోని అనేక పార్టీల రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి, జనసేనాని పవన్ కళ్యాణ్కు, రెబల్ స్టార్ ప్రభాస్కు అయోధ్యకు ఆహ్వానం అందింది. కాగా తాజాగా ఆర్ఎస్ఎస్ నాయకులు స్వయంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి విచ్చేసి అయోధ్యకు ఆహ్వాన పత్రాన్ని రామ్ చరణ్కు, ఉపాసనకు అందించారు. మనకు తెలిసిన విషయమే, రామ్ చరణ్ శ్రీరాముడిని పోలి ఉండే అల్లూరి సీతారామరాజు గెటప్తో ప్రేక్షకులను ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా మంత్రముగ్ధులను చేశాడు. మరి ముఖ్యంగా రామ్ చరణ్ శ్రీరాముడి గెటప్ను చూసిన నార్త్ ఇండియన్స్ పరవశించిపోయారు. రామ్ చరణ్ శ్రీరాముడిగా అద్భుతం అంటూ కొనియాడారు. సో ఆర్ఆర్ఆర్లో మెయిన్ హీరో కావడం వల్లే రామ్ చరణ్కు అయోధ్యకు ఆహ్వానం అందిందనే విషయం నిర్వివాదాంశం. ఇంతకీ $1 మిలియన్ క్వశ్చన్ కొంతమందికి ఏమిటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అయోధ్యకు ఆహ్వానం ఎందుకు అందలేదు? ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా పచ్చి నిజం ఏమిటంటే, ఎన్టీఆర్ RRR సినిమాలో పోషించింది సైడ్ క్యారెక్టర్ లేదా సపోర్టింగ్ రోల్. అందుకే ఎన్టీఆర్కు అయోధ్యకు ఆహ్వానం అందలేదని సినీ విశ్లేషకుల అంచనా.